ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా చామంతి, ఇప్పుడు నువ్వు స్పీచ్ ఇవ్వు అమ్మా. విద్యార్థులందరికీ నమస్కారం. మన నిషా గారు చెప్పిన స్పీచ్ నుంచే వాటిని తీసుకుంటూ నా స్పీచ్ ని మొదలు పెడుతున్నాను. నిషా గారు కాలేజ్లో ఫౌంటైన్లు, నైట్లో కాలేజ్ దగదగా వెలిగిపోవడానికి కావలసిన ఎలక్ట్రిక్ లైటింగ్ సిస్టమ్ ని తీసుకొస్తానని చెప్తున్నారు. అయితే మన కాలేజ్ 4 అయిపోతుంది, స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోతారు. అలాంటప్పుడు కాలేజ్లో ఫౌంటైన్లు ఎందుకు? నైట్ అంతా కాలేజ్ దగదగా వెలిగిపోవడానికి లైట్స్ ఎందుకు? అసలు ఆవిడ ఆలోచన ఇక్కడ సెట్ అవుతుందా ఫ్రెండ్స్? నా బంగారం మొదలు పెట్టింది. ఇక నువ్వు ఆగదు బంగారం, రెచ్చిపో. ఇంకో ఏదో చెప్పారు. సంవత్సరానికి 2 సార్లు ఫారెన్ ట్రిప్ కి తీసుకువెళ్తానన్నారు కదా, ఇది కూడా నాకు కరెక్ట్ గా అనిపించట్లేదు ఫ్రెండ్స్. మనం కాలేజ్కి వచ్చేది చదువుకుని గొప్ప లాయర్లు అవ్వడానికి, అంతేకాని ఫారెన్ ట్రిప్పులు వేసి ఎంజాయ్ చేయడానికి కాదు. ఇంకా ఆ ట్రిప్కి అయ్యే డబ్బులతో మనం గ్రామాలకు వెళ్ళి అక్కడున్న పల్లె ప్రజలకి రాజ్యాంగం గురించి, సెక్షన్ల గురించి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే చాలా బాగుంటుంది కదా? అవును 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 చామంతి, అవును 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 చామంతి, అవును 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 చామంతి, అవును అవును. ఇంకా బిల్డింగ్ దగ్గరకు వద్దాం. అసలు మనం కాలేజ్కి వచ్చేది చదువుకోవడానికా లేదా రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకోవడానికా? నిజంగా మనకు అలాంటి ఫండ్సే వస్తే మనం కట్టించాల్సింది రెస్ట్ రూమ్స్ కాదు, లైబ్రరీ. ఆ లైబ్రరీలో డిజిటల్ సమాచారాన్ని నిక్షిప్తం చేయాలి. మన కాలేజ్ హిస్టరీని, స్టూడెంట్స్ డేటాని డిజిటలైజ్ చేసి ఒక డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తే అప్పుడు బాగుంటుంది. అది మంచి ఆలోచన అనిపిస్తుంది. కానీ నేను అలాంటివి చెప్పను గాని చేయగలిగినవే చెబుతాను. నన్ను మీరు ప్రెసిడెంట్గా గెలిపిస్తే పేద విద్యార్థికి ఫీజులు తగ్గించడానికి ప్రయత్నిస్తాను అని మాటిస్తున్నాను. అలాగే హాస్టల్లో ఉండే విద్యార్థులకి చాలా సమస్యలున్నాయి, వాటన్నింటినీ పరిష్కరిస్తానని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. నన్ను గెలిపిస్తే అందరికీ సమన్యాయం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. సమానత్వమే ఉంటుందని ప్రామిస్ చేస్తున్నాను. అయ్యే